ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అలిపిరిమెట్ల మార్గం ద్వారా ఫ్రీ లగేజ్ అన్నది ఎక్కడ పెట్టుకోవాలి అండ్ కొండపైన ఫ్రీ లగేజ్ అన్నది ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి వన్స్ ఆ వీడియో చూడకపోతే చూడండి, అంత క్లారిటీగా అయితే చెప్పాను. సో వన్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో మనం లగేజ్ తీసుకున్న తర్వాత మీకు లాకర్స్ కావాలి అంటే మనకి యాత్రి సాధన్ 1, 2, 3 అని అయితే ఉంటాయి. సో 1, 2 అన్నది కొద్దిగా రష్ అయితే ఉంటుంది. మనకి 3లో అయితే కన్ఫర్మ్ గా లాకర్స్ అన్నది అయితే దొరుకుతాయి, అవైలబిలిటీ అన్నది అయితే ఉంటాయి. సో మీకు లాకర్స్ కావాలంటే డైరెక్ట్ 3 దగ్గరికి అయితే వచ్చేయండి. మీకు రూమ్స్ కావాలంటే సిఆర్ఓ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడైతే రూమ్స్ అన్నది అవైలబిలిటీ అయితే ఉంటాయి అన్నమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. సో లాకర్స్ కావాలన్నా లాకర్స్కి వెళ్ళిపోండి అండ్ రూమ్స్ కావాలన్నా పోతే రూమ్స్కి వెళ్ళిపోయిన తర్వాత సో మేమైతే యాత్రి సాధన్ 3 దగ్గర అయితే లాకర్స్ అయితే తీసుకున్నాము. సో లాకర్స్ తీసుకున్నాం, దీంట్లోనే కళ్యాణగట్ట ఇవన్నీ అయితే ఉంటాయి. గుండ్లు ఇవ్వాల్సిన వాళ్ళు గుండ్లు అండ్ కత్తిర్లు ఇవ్వాల్సిన వాళ్ళు కత్తిర్లు ఇచ్చేసిన తర్వాత మనకి ఇన్సైడ్ వాష్రూమ్స్ అన్న అయితే ఉంటాయి. ఫ్రెష్ అయితే అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే స్టార్ట్ అయితే అయ్యాము. ఈ వెంకటేశ్వర స్వామి అందరికీ తెలిసే ఉంటది, ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుని అయితే ఉంటారు. ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఉంటది వెంకటేశ్వర స్వామిది. తర్వాత మేము ఇది స్వామివారి ఆలయం అన్నమాట. సో మనకి ఇలాగ స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే మనకి మాతృశ్రీ వెంగమాంబ అని చెప్పేసి అన్నదాన సత్రం అని చెప్పేసి రాసి అయితే ఉంటది. ఇది స్వామివారి రథం, ఇది ఉత్సవాలకి అయితే ఓపెన్ అయితే చేస్తారు. ఈ రథాన్ని పూలతో అది డెకరేషన్ అది చేసేసి చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేస్తారు. సో ఇది వెంగమాంబ అన్నదాన సత్రం అన్నమాట. లైన్స్ అయితే ఉంటాయి. సో మీకు రష్ కానీ లేదంటే లైన్ ఏదో ఉంటదు, డైరెక్ట్ కి అయితే చేస్తారు. ఇలాగుంటది మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన కేంద్రం అని చెప్పేసి. సో ఇది కనబడగానే మనకి దీంట్లోనే మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు ఫ్రీగాని. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి 8 నుంచి 10 వరకుని అండ్ లంచ్ టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి 4 వరకుని, డిన్నర్ టైమింగ్స్ వచ్చేసి 6 నుంచి 11 వరకు అన్నమాట. సో మనకి ఫ్రీగానైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇన్సైడ్ లైన్స్ అన్ని అయితే ఇలాగైతే ఉంటాయి. లోపల టేబుల్స్ అండ్ సేవకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ అయితే మనకి వడ్డిస్తారన్నమాట, సేవకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ. సో మాకు ఆ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ మాకు ఉప్మా అయితే పెట్టి సో చాలా మంది మనకి వస్తారన్నమాట తినడానికి. అదిని దేవుడి ప్రసాదం ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నదానం చేసే రావాలి. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దేవుడి ప్రసాదాన్ని స్వీకరించే రావాలి. సో మాకు ఆ రోజు అయితే ఉప్మా అయితే పెట్టు, చాలా అంటే చాలా అయితే బాగుంటది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.